మోక్షం పొందడానికి మీరు యజ్ఞాలు అవి చెయ్యాలి. యజ్ఞం అంటే భయపడకండి. యజ్ఞం అంటే ఆ సాంస్క్రిట్ వర్డ్, కానీ అది తపస్సులాగే చేతులతోనూ మనసుతోనూ రెండు చేసి. ఇప్పుడు మీరు తపస్సు చేసినప్పుడు పువ్వు పెట్టరు, చేతులు ఇలా అన్నాడు, ఇలా పైకెత్తాడు, ఇలా అన్నాడు. యజ్ఞం చేసేటప్పుడు అగ్ని పెడతారు. అగ్ని పెట్టి అందులో కాస్త నెయ్యి కానీ చిన్న పొడలు కానీ ఈ మామిడి పొడలు ఇవి అవి ఎండిపోయినవి వేస్తారు. ఈ యజ్ఞాలు ఎప్పుడు చేస్తారు అంటే చక్రాలు చేస్తారు, సమ్మర్లో చేస్తారు. అప్పుడు ఆ యజ్ఞం చేస్తూ అందరూ మంత్రాలు వచ్చినా రాకపోయినా ఏ ఇబ్బంది లేదు. ఇప్పుడు మీ పిల్లాడు తప్పు మాట్లాడుతుంటే మీరు విసుక్కుంటారా? ఎవరైనా విసుక్కుంటారా? ఆ టైంలో పిల్లాడు ఏదో మాట్లాడుతున్నాడు అని చెప్పి సంతోషిస్తాడు. దేవుడు అంతే, నీకు సాంస్క్రిట్ వచ్చిందా, ఇంగ్లీష్ వచ్చిందా, హిందీ వచ్చిందా అని అడగడు. మీరు తప్పులు మాట్లాడినా, మీరు తప్పు ఉచ్చారణ చేసినా కూడా ఆయన ఏమో అనుకోడు, నవ్వుతాడు. మీ పిల్లాడు ఏదో మాట్లాడేశాడు అనుకోండి, నాన్న నేను 2 1 కలిగేశాను, ఇవాళ 3 చెప్పారు మా టీచరు అని చెప్పేసి ఇలా 3 వేలు మీరు చేశారు. మీరు ఎంతో సంతోషపడతారా? సరైన ఆన్సర్ వచ్చింది. అలాగే దేవుడు కూడా మీరు ఎప్పుడు భయపడకండి. దేవుడి దగ్గర తప్పులు లేవు. ఎందుకంటే దేవుడిని నిర్గుణుడు అంటే, ఇప్పుడు మీ ఊరు ఇక్కడ పంచాయతీ ప్రెసిడెంట్ ఎవరు ఆయన పేరు తెలియదు అనుకున్నాం. అనుకుంటే ఆయన దగ్గరికి వెళ్తే మీ పని చేస్తారా చేయరా? ఆయన పేరు తెలుసుకున్నా కూడా చేస్తారు. అలాగే దేవుడు కూడా మీకు ఎందుకు ఎగ్జాంపుల్ దేవుడు చేస్తాడని మనకు రావణాసుడు కదా తెలుసు. ఆ రావణాసుడు ఏం చేశాడు? మొదటి నుంచి దేవుణ్ణి తిట్టడం మొదటి. ఆయన కాలం చదువుకున్నాడు. ఇప్పుడు నేను చెప్పిన ఋగ్వేదంలో చెప్పాను కదా సృష్టి ఎలా మొదలైందో, అలా అన్నీ నేర్చుకున్నాడు. తర్వాత ఆయన నార్త్ ఇండియాలో ఉండేవారు. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ ఎక్కడ ఉందో అక్కడ ఉండేవారు. ఆయనేమో వాళ్ళ తప్పుడు కుబేరుడి విమానం పట్టుకుని శిలాన్ని వెళ్ళిపోయి అక్కడ అందరినీ ఓడించేసి ఆయన రాజ్యం పెట్టుకున్నాడు. చుట్టూ నీరు కదా, ఆ నీరు ఉండబట్టి ఎవరు రారు నా దగ్గరికి అని చెప్పి ఆయన అనుకుని ఇంకక్కడి నుంచి ఆయన దేవుణ్ణి తలిచేవాళ్ళు, కానీ ఆయన దేవుణ్ణి కూడా చేసేవాడు కాదు. కొన్ని సినిమాల్లో ఆయన శివభక్తుడు అంటారు. అది మనవాళ్ళు చేసుకున్నాడు అలాంటిది. ఎందుకంటే దేవుడికి కోపం రాదు. మీరు శివుని పూజించినా, విష్ణువుని పూజించినా, లక్ష్మీదేవిని పూజించినా, శక్తి అని, లక్ష్మీదేవి శక్తి, ఆ శక్తిని పూజించిన ఏ రూపంతో పూజించినా ఆయన సంతపడతారు. ఎందుకంటే ఇప్పుడు మీరు పొద్దుకు లేచినప్పుడు పజామాలు వేసుకున్నారు, లుంగి కట్టుకున్నారు. అప్పుడు మీ అబ్బాయికి మీరు తండ్రి అని తెలుసు కదా. సరే, తర్వాత ఆఫీస్కి వెళ్ళాలి. ఆయన మీరేదో పెద్ద ఆఫీసర్ గవర్నమెంట్లో, అప్పుడు ఏం చేస్తారు? సూట్ అది వేసుకుంటారు. మీ పిల్లడికి ఎవరు? మీకు నాన్నే. మళ్ళీ సాయంత్రం వస్తారు, వచ్చి బట్టలన్నీ తీసేస్తారు. ఏదో రింగ్ టెన్నిస్ లేకపోతే బ్యాడ్మింటన్, టెన్నిస్ ఏదో ఆడటం మొదలెడతారు. ప్రతి దానికి ఓ బట్టలు ఉంటాయి. పోలీస్ మ్యాన్ కాకి డ్రెస్ వేసుకుంటేనే పోలీస్ మ్యాన్ అనుకుంటాం. ఇప్పుడు శాస్త్రి గారేమో కాషాయ వస్త్రం వేసుకుని అలా ఉంటేనే ఆయన్ని అంటాం. సో ఒక్కొక్క ఉద్యోగానికి ఒక్కొక్క డ్రెస్ ఉంటుంది. దానివల్ల మనం మారిపోం కదా. దేవుడు కూడా అంతే. సరే, దేవుడు ఏం ఆకారం ఇవ్వాలి అని
ఇంకో క్వశ్చన్ వచ్చింది. ఆ క్వశ్చన్ వచ్చినప్పుడు ఒకసారి ఒక అరడజన్ గుడ్డివారు వాళ్ళు నడుస్తూ ఉంటే ఒరే ఏనుగు అన్నారు. అనేటప్పుడు ఈ గుడ్డివాడు వెళ్ళి పట్టుకున్నారు. ఆ ఏనుగు పట్టుకుంటే ఆ ఏనుగు మనుషులతో బాగా మిత్రంగా ఉంటుంది. ఎవరిని అలాంటి ఒక కాళ్ళు పట్టుకున్నారు. కాళ్ళు పట్టుకుంటే ఏనుగు ఎలా ఉంటుందన్న అంటే ఇలా స్తంభాలుగా ఉంటుందండి. ఒక తొండం పట్టుకున్నాడు, సాఫ్ట్గా ఇలా ఇలా కూతూ ఉంటుందండి. ఒకడు పొట్టం పట్టుకున్నాడు. ఆ పొట్టను పట్టుకుంటే ఏనుగు పొట్టలా ఉంటుందండి. వీళ్ళు ఆరుగురు దెబ్బలాడుకుంటున్నారు. ఇందులో ఆ మావిటి వచ్చి ఇవన్నీ కలిపితేనే ఏనుగుకి 4 కాళ్ళు ఉన్నాయి, టాప్ ఉంది, తొండం ఉంది, పెద్ద బుర్ర ఉంది, పెద్ద పొట్ట ఉంది. అలాగే మనం కూడా దేవుని చూడలేము. చూసిన వాళ్ళు ఒక్కొక్క రకంగా చూశారు. కొందరికేమో లక్ష్మీ రూపంలో కనిపించింది, కొందరికేమో విష్ణు రూపంలో కనిపించింది, కొందరికి శివుడి రూపంలోకి వచ్చింది. కానీ ఇదంతా ఒకటే. ఇవన్నీ కంబైన్ చేస్తేనే దేవుడు. ఇప్పుడు ఎవరిది తప్పు? క్రిస్టియన్స్ ఏమో వాళ్ళు దేవుణ్ణి ఎలా ఉన్నారో చెప్పాలి. జీసస్ మనలా ఉంటాడు. చెప్పని దేవుణ్ణేమో మనం చెప్పగలిగాం. మన ఋషులు ఈ భూలోకం వదిలేసి స్వర్గలోకం వదిలేసి దేవుడు ఉండే చోట వెళ్ళారు. వాళ్ళు చెప్పలేదు. మీరు నన్ను నమ్మన్నారు. మీరు నమ్ముతారా? హిమాలయాస్ ఎలా ఉన్నాయి అంటే, నేను వెళ్ళినప్పుడు మొన్న శ్రీనగర్ వెళ్ళాను. నేను 1100 అడుగుల వరకు వెళ్ళాను. నేను చార్ధామ్కి వెళ్ళినప్పుడు 1200 వరకు వెళ్ళాను. నేను టిబెట్ లాసా కూడా వెళ్ళొచ్చాను. అక్కడ ఏమో అంతా స్నో కవరే. అలాగే మా క్లీవ్లాండ్ ఒహాయో అంటే ఒహాయో ఒక స్టేట్, 51 స్టేట్లు ఉన్నాయి అమెరికాలో. అందులో నేను ఉన్నప్పుడు నేనేమో 30 ఏళ్ళు ఉన్నాను ఆ ఊరిలో. మా నవంబర్ నుంచి మార్చి ఏప్రిల్ వరకు అంతా స్నో కవర్. ఇల్లంతా ఇంటి చుట్టూ ఏమేమి కానీ అవంతా మారితే ఆ మేలో మదర్స్ డే అంటారు. ఎందుకంటారంటే మదర్స్ డే మదర్ ఏం చేస్తుంది, ఎప్పుడు మదర్ అవుతుంది, పిల్ల పుట్టుకలే మదర్ అవుతుంది. అలాగే అప్పటి నుంచి మనం ఏం చేసినా కూడా వచ్చేస్తాయి. మనం గులాబీ చెట్లు, లిల్లీస్ ఇవన్నీ కూడా ఎదుగుతాయి. అందుకని మదర్స్ డే అంటారు. సో ఆ మదర్స్ డే వచ్చినప్పుడు అన్ని పొట్లు, ఈ చిన్న చిన్న గులాబీ చెట్లు, విత్తనాలు అన్నీ అమ్ముతారు. అవి వేసేసుకుంటే మనకి జూలై ఆగస్టు వచ్చేటప్పటికి మనకి అన్ని పంటలు వస్తాయి. మన ఇంట్లో మనం పండించుకోవచ్చు. ఇక ఇలాంటి మనకి ఏమిటంటే ఎక్కడ కన్ఫ్యూజన్ వచ్చిందంటే టూ మచ్ నాలెడ్జ్ ఇచ్చేసారు మన పురాణాల్లోనూ. ఏ పురాణం నమ్మడం? వరాహ పురాణంలో మన దేవుడు విష్ణుమూర్తి వరాహమూర్తిగా ఉన్నారు. తర్వాత నరసింహ అవతారం వచ్చింది. అలాగే ఒక అవతారం తర్వాత ఒక అవతారం వచ్చింది. అందువల్ల ఏమిటంటే ఎవరికైనా చెప్తే నీ దేవుడు ఎలా ఉంటాడంటే అనేక రకాలు. సో ఇది మనం నేర్చుకోవాల్సింది. ఇప్పుడు అవన్నీ ఎందుకు రాశారు అంటే, ఒకటి మనకి మైండ్ ఎక్స్పాండ్ అవ్వడానికి, మనకి అవన్నీ నేర్చుకుంటే అప్పుడు అర్థమవుతుంది. దేవుడు అన్నవాడు నువ్వు ఏ రూపంలో పిలిస్తే ఆ రూపంలో నీకు కనిపిస్తాడు.